పూజలో పరమార్థం ఏంటి, పూజ ఎలా చేయాలి, ఎందుకు పూజ చేస్తున్నాం, ఎందుకు జపం చేస్తున్నాం అని ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆలోచన ఉంటుంది. కొంతమంది మంత్రోపదేశాలు కూడా తీసుకుంటూ ఉంటారు, తీసుకోగానే సరిపోదు. దానికి ప్రతిదీ కూడా మనం ఆ శాస్త్రజ్ఞునితో చెయ్యాలి. చేసినప్పుడే మనం పూజలో పరమార్థం తెలుసుకుంటాం. విగ్రహారాధన చేయాలి, విగ్రహారాధన ఎందుకు చేయాలి అంటారు. విగ్రహారాధన వల్ల మనకి ఇంకా శక్తి పెరుగుతుంది, సంకల్పం పెరుగుతుంది, మంచి ఆలోచన పెరుగుతుంది. ప్రతిదీ కూడా మన భావనను బట్టే, మన మనసులో భావనను బట్టే అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు పూజ చేస్తున్నారు, పూజ చేసినప్పుడు పరమార్థం సామాన్య మనుషులకి అందరు విగ్రహాలు చేయలేరు కదా, ఏదో ఫోటోలు పెట్టుకుంటారు, చేస్తూ ఉంటారు. విగ్రహాల అనేది విగ్రహాలు పెట్టుకుంటే ఇళ్లలో వాటికి తగ్గ శాంతి కూడా చేయాలి. అది కూడా చూడండి, కొంతమంది 2 అంగుళాల కంటే ఎక్కువ పెట్టరు, వాటికి శాంతి అవసరం లేదు. పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టామంటే మాత్రం కంపల్సరీగా మన ఇంట్లో నిత్యము దీపారాధన మహానైజ్యం ఉండాలి. ఇవన్నీ కూడా పరమార్థం. అంటే పూజ చేసినప్పుడు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. కొంతమంది ఉపదేశం తీసుకుంటారు, ఉపదేశం తీసుకోగానే ఉపదేశం తగ్గట్టుగానే దానికి కూడా శుచి శుభ్రం ఉంది. ఎప్పుడంటే అప్పుడు జపమాల పట్టుకొని గౌరవ తిప్పటం కాదు, అది కూడా ఒక శుద్ధి. అంటే మన పూజ తీసుకున్నాం, గురువుగారి దగ్గర ఉపదేశం విన్నాం, ఆ ఉపదేశాన్ని తీసుకున్నప్పుడు ఆ ఉపదేశం తగ్గట్టుగానే మనం ఒక టైం ఎంచుకోవాలి. ఉదయం 10:30 లోపే మనం ఈ కార్యక్రమం చేసుకోవాలి అని మనసులో ఒక రకమైన చిత్తశుద్ధితో శ్వాసించాలి. చేసినట్లయితే అనుకున్నవన్నీ సాధించగలుగుతాం. కొంతమంది విగ్రహారాధనలు హోమాల వల్ల ఏమవుతుందండి అని ఆలోచిస్తూ ఉంటారు. విగ్రహారాధన వల్ల శక్తి పెరుగుతుంది, హోమాల వల్ల మనకి ఏదైనా పరిహారాలు కూడా అవుతూ ఉంటాయి. అందుకే చూడండి, చండీ హోమం చేస్తారు. చండీ హోమం చేస్తారండి, అమ్మవారి శక్తి పెరుగుతుంది. అమ్మవారి శక్తి పెరిగే కొద్దీ మనందరికీ కూడా భక్తి భావంతో మనం ఇంకా చేయాలి ఆలోచన పెరుగుతూ ఉంటుంది. పూజలో ఆత్మనిగ్రహం ఏంటంటే మనోధైర్యం. అన్నిటికంటే కూడా మనం భక్తిగా ఏదైనా చేసామంటే ముందు అన్నిటికంటే మనోధైర్యం వస్తుంది. ఏ పని చేసినా భయం ఉండదు, ఎందుకంటే మన వెంట భగవంతుడు ఎప్పుడు ఉంటాడు. అందుకని మనోనిబ్బరం కూడా అవసరం. తృప్తిగా చేయాలి, అసంతృప్తి అనేది పక్కన పెట్టాలి. మనం చేస్తూనే ఉన్నాము, మనకేమీ పనులు కావటం లేదని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. చేసింది ఎప్పుడు వెనక్కిపోదు, ఎంత చేస్తామో అంత ప్రతిఫలం భగవంతుడు చూపిస్తాడు. కానీ తెలుసుకోరు కదా. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఎన్ని చేసామో, ఎన్ని పూజలు చేసామో, ఎన్ని వ్రతాలు చేసామో, ఎన్ని హోమాలు చేయించామో, ఒక్క పని కూడా కాలేదు అని బాధపడుతూ ఉంటారు. దానికి అర్థం ఏంటి, చేశారు, దేని గురించి చేశారు, అనుకోవాలి, ఒక పని అనుకోవాలని చేశారు, కానీ దానికి కూడా టైం ఉంటుంది కదా. భగవంతుడు ప్రతిదానికి కూడా టైం నిర్ణయిస్తాడు, పోవడానికి కూడా టైం నిర్ణయించాడు. ఇది కూడా అంతే. పని కాలేదని అస్తమానం దేవుడు తిట్టుకుంటూ చేసుకుంటే దానికంటే కూడా చేసే పని మీద నిమగ్నంగా చేయండి, భక్తితో చేయండి. చేసినట్టయితే ప్రతిదీ కూడా పరమార్థం కనపడుతుంది. భగవంతుడు ఎప్పుడు మనకి వెంట ఉండి నడిపిస్తూ ఉంటారు. కొంతమంది వివాహాలు కావట్లేదండి, తిరిగి ఉన్నాం, విసుకొస్తుంది అంటారు. వివాహాలు కాకపోవడానికి కారణం ఏంటి, అది కూడా తెలుసుకోవాలి కదా. మనం వివాహం కాలేదు అంటే ఇంటికి టైం రాలేదు, ఊరికే పిల్లల్ని కూర్చోబెట్టి వచ్చిన వాళ్ళ సంబంధాలు చూపించేస్తూ ఉంటే వాళ్ళకి చికాకు వచ్చేసి వాళ్ళు ఏం చేస్తారు, మాకు అసలు పెళ్ళే వద్దు అంటారు. అదంతా కూడా మనం తెలుసుకోవాలి. ఈ పూజ కూడా అంతే. పూజ చేస్తున్నాం అనుకొని చేసాము అవలేదని మాత్రం అనుకోవద్దు. చెయ్యండి పూజ. చేసేది మాత్రం మనకి ఎంతో శక్తి పెరుగుతుంది, భక్తి పెరుగుతుంది, ఇంట్లో కూడా మనశ్శాంతి వస్తుంది, ప్రతి ఒక్కరు ప్రశాంతత కోరుకుంటాం. అందుకని చూడండి, పొద్దున్న లేవగానే పొద్దెక్కేదాకా పడుకోవద్దు అంటారు పెద్దవాళ్ళు. ఎందుకంటున్నారంటే పొద్దున్నే సదాస్తవ తిరుగుతూ ఉంటారట, అందుకని ఆ టైంలో పడుకుంటే తిట్టుకుంటూ పోతారు. సాయంత్రం అయిన తర్వాత కూడా వాకిట్లలో పడుకొని కొంతమంది తలదూకుంటూ కూర్చుంటారు. అవి కూడా మంచిది కాదు. ఒక టైంని నిర్ణయించాలి భగవంతుడు, ఆ టైంని మనం పాటించాలి. ఆ టైం ప్రకారం కూడా ప్రతి చేసినట్లయితే అన్నీ కూడా బాగుంటాయి. పూర్వం రోజులు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, తలదూకునేటప్పుడు రాత్రిపూట తలదూకుంటా అద్దాలు చూడొద్దు అనేవాళ్ళు. ఎందుకంటే భోగం వాళ్ళే పుడతారు అనేవాళ్ళు. అందుకని ఆ రోజుల్లో అలావన్నీ ఉన్నాయి, కానీ ఇప్పుడు ఎవరు పాటించట్లేదు కదా. అందుకే ప్రతి కూడా మనం పాటించినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది, మన సంస్కృతి బాగుంటుంది, అన్నీ తెలుస్తాయి. మన సంస్కృతి చాలా గొప్పది. మన హిందూ సాంప్రదాయంలో ప్రతిదీ కూడా చాలా గొప్పగా రచించారు వాళ్ళందరూ కూడా. అందుకే ప్రతిదాన్ని కూడా ఆచరించండి, ఆచరణలో పెట్టండి. పూజా విధానంలో కూడా మార్పులు చేసుకుంటుండండి. చక్కగా ఇంట్లో విగ్రహారాధన చేయలేని విగ్రహాలు పెట్టుకోవాలి, పూజ చేసుకోవాలని ఆలోచన ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకోకండి. 2 అంగుళాల విగ్రహం పెట్టుకొని చక్కగా పూజ చేసుకుంటే రోజు మహానైవేద్యం పెట్టే అవసరం కూడా ఏమీ లేదు. పండ్లో పాల్లో నైవేద్యం పెట్టి మీరు తృప్తిగా పూజ చేసుకోండి. చేసినట్టయితే సంకల్పం సిద్ధిస్తుంది, అన్ని విధాలు బాగుంటుంది. అందుకని పరమార్థం అనేది
పూజలో పరమార్థం అంటే ఏంటి అంటే పూజ చేస్తున్నాం పరమార్థం ఏమి కనిపించట్లేదు అని ప్రతి ఒక్కళ్ళకి డౌట్ వస్తుంది. కానీ వచ్చినా కూడా ఒకప్పుడు కాకపోతే ఒక్కప్పుడైనా సరే మనకు అనుకున్న పనులని కూడా నిర్విఘ్నంగా జరిగితే ఇబ్బంది అంటూ ఉండదు. దేనికైనా ఒక టైం ఉంటుంది. ఆ టైంని మనం గుర్తుంచుకొని కనుక నడిచినట్లయితే అన్ని విధాలు కూడా మనకి ఉపయోగకరంగా ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు తొలగిపోతూ ఉంటాయి. అందుకని కొంతమంది చూడండి, అన్నీ చేసామండి, పూజలో దేవుడికి అన్నీ పెట్టామండి, నైవేద్యం పెట్టాం, కొబ్బరికాయలు కొట్టాం అంటారు. కొబ్బరికాయలు కొట్టాం, నైవేద్యం పెట్టాము, నిజంగా ఆయన తెలియదు కదా, తిన్నాడని మన మనస్సు భావన అనమాట. భగవంతుడికి చూపించి మనం తింటే చాలా తృప్తిగా ఉంటుంది. కానీ ఆ నైవేద్యం చాలా రుచిగా కూడా ఉంటుంది. అట్లా చేస్తే ప్రతి కూడా ఆయన పేరు చెప్పుకొని మనం తిన్నట్లయితే మనకి ఎంతో బాగుంటుంది. అలాగే మనం ఎక్కడికైనా వెళుతున్నాం, బయటికి వెళుతున్నాం, వెళ్ళే ముందు కూడా స్వామివారికి కనపడి స్వామి బయటకు వెళ్తున్నాం ఈరోజు మనం కనిపెట్టుండు అని చెప్పినట్లయితే అన్ని విధాలు కూడా బాగుంటుంది. అలాగే మళ్ళీ వచ్చిన తర్వాత కూడా స్వామిని మర్చిపోకూడదు సుమా. రాగానే స్వామి వచ్చాం, జాగ్రత్తగా అనుకున్న పనులన్నీ అయిపోయినాయి, మళ్ళీ మేము తిరిగి ఇంటికి వచ్చామని కూడా అని చెప్పాలి. ఇలా చెప్పినట్లయితే ఇవన్నీ కూడా మన సాంప్రదాయాలు సంస్కృతి పెట్టే వచ్చినాయి. కానీ పూర్వంలో అన్నీ పాటించేవారు. ఈ రోజుల్లో అవన్నీ కూడా పక్కన పడిపోయినాయి. దాంతో మనకి ప్రతి కూడా కమర్షియల్ అయిపోయింది. ఈ కమర్షియల్ యుగంలో మనం చేయలేకపోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భక్తి భావంతో చక్కగా చేయండి. చేసినట్లయితే ప్రతి కూడా ఆచరణలో పెట్టినట్లయితే అన్ని విధాలు కూడా మీకు మంచి అభివృద్ధి కానవస్తుంది.